అందరికీ నమస్కారం అందరికీ నమస్కారం విద్యార్థులు నిరుద్యోగ యువతపై ఈ కూటమి ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరి వహిస్తూ ఉంది. అంతేకాదు వారి యొక్క భవిష్యత్తుతో ఆట ఆడుకుంటా ఉంది. మనం చూసాం డిఎస్సి అని చెప్పనేసి 16,000 పోస్టులు రిలీజ్ చేశారు. గత వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఒకటే నోటిఫికేషన్ పై 1,25,000 పైచులకు 1,25,000 పైచులకు సచివాలయ ఉద్యోగాలు ఇస్తే ఆ రోజు ఎక్కడా కూడా అనుమానం లేదు, ఎక్కడా కూడా అవినీతి జరుపుకోకుండా రోస్టర్ ప్రకారం ఆ రోజు ఉద్యోగాలు ఇచ్చేది మనందరం కూడా చూసాం. ఈ ప్రభుత్వం వచ్చి ఈ కుటుంబ ప్రభుత్వంలో కేవలం 16,000 ఉద్యోగాలకు మాత్రమే ఈరోజు ఎక్కడ లేని అవినీతి జరుగుతూ ఉంది. ఈరోజు మనం చూస్తే ఈ కుటుంబ ప్రభుత్వంలో ఎవరైతే వారి యొక్క అనుసంధికులు ఉన్నారో వారికి మాత్రమే ఉద్యోగాలు ఇచ్చే పరిస్థితి మనం చూసాం. గతంలో పాతకాలంలో మన నాన్నల కాలంలో తాతల కాలంలో ఆ రోజు ఉద్యోగాలు రావాలంటేనే ఉద్యోగాలు భంగపై ఇచ్చేవారు. మరి తర్వాత చూసాం ఉద్యోగాలు రావాలంటే కాంపిటీషన్ వచ్చింది. ఆ కాంపిటీషన్లో ఎవరైతే మెరిట్ ఉన్నారో వాళ్ళకి ఇచ్చేవారు. ఈరోజు అవన్నీ కూడా పోయాయి. ఈరోజు మళ్ళీ కూడా డబ్బులు ఇస్తే చాలు ఉద్యోగం వచ్చే పరిస్థితి ఉంది. మరినే మా మిత్రుడు అతను ఉన్నాడు, చదువుకోయా బాగా చదువుకుంటే మంచి ఉద్యోగం వస్తుందంటే ఈరోజు చదువు డబ్బులు పెట్టే బదులు ఆ డబ్బుల్ని ఉద్యోగాన్ని పెడితే ఉద్యోగం వస్తుంది కదా అనే పరిస్థితి ఈరోజు కనిపిస్తూ ఉంది. మనం చూసాం ఏదైతే ఈ ప్రభుత్వం వచ్చిన వెంటనే మొట్టమొదటి సంతకం ఈ డిఎస్సికి పెట్టారు. అందరూ కూడా ఆశించారు, టీచర్ అందరూ కూడా మేము అందరూ కష్టపడ్డాం ఉద్యోగాలు వస్తాయని ఆశించారు. కానీ ఈ ప్రభుత్వం 2 ఏళ్ళు పట్టింది డిఎస్సిని కూడా పూర్తి చేసేకి. 16 నెలలు 2 ఏళ్ళు పట్టింది. కానీ వచ్చిన తర్వాత వీళ్ళందరూ కూడా మెరిట్ పరంగా వస్తుంది అని చెప్పి కూడా ఆశించారు. కానీ ఎవరికి వచ్చే పరిస్థితి లేదు. ఈరోజు ఒకటే చెప్తా ఉన్నాం, ఈ కుటుంబ ఒకటి అడుగుతా ఉన్నాం. ఈరోజు మీరు ఇచ్చినటువంటి డిఎస్సి ఏదైతే డిఎస్సి ప్రకటించారో దాంట్లో అత్యంత రహస్యంగా కానీ క్వశ్చన్ పేపర్ రాయాల్సిన పరిస్థితి. దాంట్లో మీరు ఏ విధంగా అవుట్ సోర్సింగ్ వాళ్ళు ఇన్వాల్వ్ చేశారని చెప్పి అడుగుతా ఉన్నాం. అంతేకాదు ఎవరైతే అవుట్ సోర్సింగ్లో ఉన్నటువంటి ఉద్యోగస్తులు ఉన్నారో వారికి ఈరోజు ఫస్ట్ ర్యాంక్ వచ్చిన పరిస్థితి. కానీ ఆ ఫస్ట్ ర్యాంక్ వచ్చిన వ్యక్తిని ఎందుకు మీరు సర్టిఫికేట్స్ వెరిఫికేషన్ పిలిచలేదు అని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున అడుగుతూ ఉన్నాం. అంతేకాదు ఎవరైతే క్రీడల పరంగా డిగ్రీ క్వాలిఫికేషన్ లేనప్పటికీ కూడా ఎవరైతే క్రీడల పరంగా షాప్లో సర్టిఫికేట్స్ వచ్చాయో 425 పోస్టులు ఈరోజు అవినీతి జరిగిందని చెప్పనేసి కూడా మేము ఆధారాలతో సహా బయటకు తీసుకొచ్చాం. మనం చూసాం జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి విత్ వీడియోస్తో సహా ఆధారాలు తీసుకుని పెడితే ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం దాన్ని ఏ విధంగా మేము చేసాం, పారిశ్రామికంగా చేశామని చెప్పుకోకుండా ఈరోజు వ్యక్తిగతంగా దోషులు దాడులతో ఈరోజు సమాధానం చెప్తా ఉన్నారు. ఎవరైతే వారు ఉన్నటువంటి ఎల్లో మీడియా ఉందో వారిలో దీన్ని డైవర్ట్ చేసే విధంగా మీడియాలో కూడా ప్రచురించే సమస్యలు తీసుకొని వస్తూ ఉన్నారు. మేము మొదట చెప్తా ఉన్నాం, మీరు ఎక్కడా కూడా అవినీతి లేదని చెప్పి మీ అభిప్రాయం ఉంటే మీరు ఎందుకు సిబిఐ ఎంక్వైరీ లేదని చెప్పి అడుగుతా ఉన్నాం. మీరు వెంటనే సిబిఐ ఎంక్వైరీ చేయాలని చెప్పనేసి మేమందరూ కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఒకటే చెప్తా ఉన్నాం, నారా లోకేష్ గారికి మీరు వెంటనే రాజీనామా చేయాలి. రాజీనామా చేసిన తర్వాత మీరు చేతనైతే ఇది హైకోర్టు జడ్జితో కానీ సిబిఐ ఎంక్వైరీ చేసి ఇది వాస్తవం కాదు, వీళ్ళు చెప్పిండేది మేము చెప్పినది వాస్తవం అని చెప్పి నిరూపించండి. అంతేగా ఏదైతే మీ ఫీజు రియంబర్స్మెంట్ ఉందో ఇప్పటి వరకు 2 ఏళ్ళైనా కూడా అరకొరగా ఇచ్చారే తప్ప పూర్తి రియంబర్స్మెంట్ ఇవ్వలే. ఆ వెంటనే రియంబర్స్మెంట్ ఏదైతే ఉందో ఆ పూర్తిగా చెల్లించాలని చెప్పనేసి మేమందరం కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇంకోటి చెప్తా ఉన్నాం, ఏదైతే నిన్నటి రోజున ఒక ప్రైవేట్ స్కూల్లో చూస్తే ఈరోజు 2023-24 సంవత్సరానికి ఆ రోజు 40 లక్షల పైసలకు ఆ రోజు విద్యార్థులు స్కూల్లో చదివేవారు. కానీ ఇప్పుడు చూస్తా ఉంటే 34 లక్షలు 2025-26 గాను 34 లక్షల మంది మాత్రమే విద్యార్థులు స్కూల్లో చదువుతా ఉన్నారు. ఈరోజు స్కూల్ పర్సెంటేజ్ చూస్తే 60 కనీసం 6 లక్షల వరకు ఈరోజు విద్యార్థులు ప్రభుత్వ స్కూల్ని మానేసే పరిస్థితి ఉంది. అదే ప్రైవేట్ స్కూల్ చూస్తూ ఉంటే ఏదైతే ప్రైవేట్ స్కూల్ చూస్తూ ఉంటే 45 లక్షల పైచలకు ప్రైవేట్ విద్యార్థులు దాంట్లో చదువుతూ ఉంటే ఈరోజు మళ్ళీ 3 లక్షలు పెరిగి ఈరోజు 48 లక్షల మంది విద్యార్థులు చదువుతూ ఉన్నారు. ఈరోజు చాలా గొప్పగా చెప్తా ఉన్నారు, మేము తల్లికి వందనం ఇచ్చామని చెప్పనేసి ఎవరైతే కుటుంబ ప్రభుత్వం నాయకులు. మేము ఒకటే చెప్తా ఉన్నాం,
ఏదైతే కూటమి ప్రభుత్వం మీరు చెప్పుకుంటా ఉన్నారో దానికి ఆద్య పురుషుడు ఎవరైతే రూపకర్తున్నారో అది వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని చెప్పి మీరు ఒకసారి గమనించాలని ప్రతి ఒక్కరు కూడా వినవిస్తా ఉన్నాం. అమ్మ ఒడి అనే కార్యక్రమం ద్వారా ఎవరైతే పేద విద్యార్థులు ఉన్నారో వాళ్ళందరూ స్కూల్ పోని పరిస్థితిలో ఆ రోజు అమ్మ ఒడి అనే కార్యక్రమం తీసుకొచ్చి ప్రతి ఒక్క విద్యార్థి కూడా స్కూల్కి రావాలని దృఢ సంకల్పంతో ఆనాడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అమ్మ ఒడి అని చెప్పి కార్యక్రమం తీసుకొని వస్తే ఈ రోజు మీరు అది ఒక పథకాన్ని ఇచ్చి గొప్పలు చెప్పుకుంటా ఉన్నారు. అందులో కూడా 27 లక్షల మంది విద్యార్థులు ఉంటే కేవలం 65 లక్షలు 66 లక్షలు ఇచ్చి ఈ రోజు 22 లక్షల మందికి ఈ రోజు మీరు వెన్నుపోటు పొడిచారు అని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. మీరు చెప్పారు ఎలక్షన్ల ముందర ప్రతి ఏటా కూడా జాబ్ క్యాలెండర్ పెట్టిస్తాం, ప్రతి ఒక్క నిరుద్యోగి కూడా ప్రతి ఏటా కూడా 5 లక్షల ఉద్యోగాలు 5 ఏళ్లలో కూడా 25 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పన్నారు. కానీ ఇవ్వలేకపోతే ప్రతి ఒక్కరికి కూడా నిరుద్యోగ వృత్తి ఇస్తామని చెప్పన్నారు. కానీ ఈరోజు ఆ పరిస్థితి లేదు. ఉద్యోగాలు ఇచ్చినప్పుడు దేవుడెరుగు, కానీ ఏ ఒక్క వ్యక్తి కూడా నిరుద్యోగ వృత్తి ఇచ్చిన పరిస్థితి లేదు. ఇప్పుడు 25 నెలలు కాలుస్తా ఉంది. ప్రతి ఒక్క నిరుద్యోగి కూడా 75,000 రూపాయలు మీరు బాకీ ఉన్నారు, వెంటనే చెల్లించాలి అని చెప్పి కుటుంబ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం. అంతేకాదు డిఎస్సి అక్రమాలపైన మీరు ఏదైతే నిర్ణయం తీసుకున్నారో మేము ఒకటి అడుగుతున్నాం. ఏదైతే మీరు నారా లోకేష్ గారు చెప్తా ఉన్నాం, మీరు వెంటనే రాజీనామా చేయకపోతే యువత సత్తా ఏందో చూపిస్తాం. మననే చూశారు, దేశవ్యాప్తంగా ప్రజలందరూ కూడా గమనించారు ఏ విధంగా నీట్లో దాంట్లో పేపర్ లీకేజ్ అయితే దేశంలోనే యువత అంతా ఎలా విధంగా బయటకు వచ్చారో ఆ విధంగా కూడా రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా బయటకు వస్తాం. మేము మొదట చెప్తాను, నారా లోకేష్ గారు ఒక మినిస్టర్తోనే అయిపోలే, ఒక మినిస్టర్ రాజీనామా చేస్తే అయిపోయిందని మీరు అనుకుంటున్నారేమో. ఒక ప్రభుత్వాన్ని కూల్చే శక్తి యువజన విభాగానికి ఉంది, అదేవిధంగా విద్యార్థి విభాగం ఉందని తెలియజేస్తూ రాబోయే రోజుల్లో ఈ ప్రభుత్వాన్ని దించే శక్తి కూడా యువజన విభాగానికి ఉందని చెప్పి మీ అందరూ కూడా తెలియజేస్తా ఉన్నాం. దగాపడ్డ డిఎస్సి అభ్యర్థులకు మద్దతుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థి యువజన విభాగం ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించడం జరిగింది. మా ప్రధానమైన డిమాండ్ ఏమంటే నీటికి బాధ్యత వహిస్తూ ధర్మేంద్ర ప్రధాన్ గారు ఏ విధంగా రాజీనామా చేశారు, ఇక్కడ ఉన్నటువంటి నారా లోకేష్ కూడా డిఎస్సి అక్రమాలపైన బాధ్యత వహిస్తూ రాజీనామా చేయాలి. ఆయన చేసిన తప్పిదాలన్నీ డిఎస్సి నోటిఫికేషన్ నుంచి స్పష్టంగా అర్థమవుతున్నాయి. మీకు ఏ మాత్రం చిత్తశుద్ధి ఉన్నా బుద్ధున్నా రాజీనామా చేయాలి నారా లోకేష్. అదేవిధంగా దీని మీద సిబిఐ ఎంక్వైరీ చేయాలని చెప్పేసి వైఎస్ఆర్ విద్యార్థి యువజన విభాగం తరఫున డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు వైఎస్ఆర్ సిపి పిలుపు మేరకు అనంత వెంకటరామరెడ్డి గారి సూచనల మేరకు యువజన విభాగం మరియు విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో 4 డిమాండ్ల మీద ఈ రోజు యువత విద్యార్థులు కలిసి ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఏమిరా అంటే నీటి పరీక్షలకు సంబంధించి ఏదైతే లీకేజీలు జరిగి ధర్మేంద్ర ప్రధాన్ గారు రాజీనామా చేశారో అదే విధంగా రాష్ట్రంలో టిఎస్సి లాంటి పరీక్ష నిర్వహించి అవినీతి అక్రమాలకు కేంద్ర బిందువు అయినటువంటి మంత్రి నారా లోకేష్ గారు రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ అదే విధంగా వాటిని సిబిఐ ఎంక్వైరీ కూడా జరిపించాలని డిమాండ్ చేస్తూ, రెండవది నీట్ లాంటి ఎగ్జామ్ పాల్గొన్న విద్యార్థులకి సంఘీభావంగా, మూడవది విద్యార్థులకు రావాల్సిన ఫీజు రియంబర్స్మెంట్, విద్యా దీవెన, వసతి దీవెన లాంటి నిధులు రిలీజ్ చేయకోకుండా ఈరోజు కూటమి ప్రభుత్వం గుడ్డు సాకులు చెప్తుంది. నాలుగవ వచ్చేసి యువతకు నిరుద్యోగ వృత్తి ఇవ్వాలి. ఈ వీటి మీద ఈరోజు విద్యార్థి యువజన విభాగం ఆధ్వర్యంలో కార్యక్రమం నిర్వహించడం జరిగింది. మీరు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి నిధులు విడుదల చేయకపోతే మీ మెడలు వంచి ఉద్యమాలకు శ్రీకారం చుడతామని వైఎస్ఆర్ విద్యార్థి విభాగం తరఫున తెలియజేసుకుంటున్నాం.